కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బేస్తవారిపేట మండలం కొత్తపల్లి గ్రామంలో కోనపల్లి రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించిన మంత్రి బీసీ జనార్దన్. ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్, ఉంగరాల సుమతి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించిన ఒంగోలు 2 టౌన్ సిఐ మేడ శ్రీనివాసరావు. విద్యార్థుల కెరియర్ లో నిలదొక్కునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని వెల్లడించిన 2 టౌన్ సిఐ. ఇక వివరాలకు వెళతాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధికి అంబాసిడర్ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. బేస్తవారిపేట మండలం కొత్తపల్లి గ్రామంలో కోనపల్లి రోడ్డు మరమ్మతు పనులను గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్రాంతి నాటికి గుంటలు లేని రోడ్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మరమ్మతు పనులను ముమ్మరం చేసేలా తాను జిల్లాలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి రహదారులు కీలకంగా భావించి ప్రభుత్వం 861 కోట్ల రూపాయలతో 25,000 కిలోమీటర్ల పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లాలో 21 కోట్ల రూపాయలతో 1,313 రహదారులకు మరమ్మతు పనులు జరుగుతున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివరించారు. ఈ రోజు రాష్ట్రమంతా కూడా 860 కోట్ల రూపాయలు 28,000 కిలోమీటర్లకు 861 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 3 విడతలుగా పని మొదలుపెట్టాము. అందులో భాగంగా ఈరోజు ఈ గ్రామం కొత్తపల్లి గ్రామం దగ్గర జరుగుతున్నటువంటి రోడ్లను పరిశీలించడానికి రావడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఒంగోలు జిల్లాకు 21 కోట్ల 238 రూపాయలు 38,000 రూపాయలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మొత్తం వచ్చేసి 1,313 కిలోమీటర్లు ఒంగోలు జిల్లా అంతా కూడా రహదారులు గుంతమలో అయ్యాయి. వాటన్నిటినీ కూడా రేపు జనవరి 15 సంక్రాంతి నాటికి అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల వర్షాభావాల పరిస్థితుల వల్ల కొద్దిగా లేట్ అవుతూ ఉంది. ఏది ఏమైనా జనవరి ఆఖరికి గుంతలు లేని రాష్ట్రంగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు గత పాలకులు చేయడం వల్ల ఈరోజు మనకు రావాల్సినటువంటి పరిశ్రమలు వెనక్కుపోయాయి. అదేవిధంగా టూరిజం ఇబ్బందిగా అయిపోయింది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా నష్టాల్లోకి వచ్చింది. పరిశ్రమలు కూడా ఈరోజు చాలామంది ఈ రోడ్ల పరిస్థితిని చూసి రావాలంటేనే కూడా భయపడిపోయారు. అటువంటిది ఈరోజు దాదాపుగా కొత్తగా 5 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వం ఎక్కడ కూడా రెన్యువల్ చేయలేదు. 25,000 కిలోమీటర్లు 5 సంవత్సరాలకు ఒక్కపారి చేయాల్సిన బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం చేయడం వలన ఈరోజు రహదారులన్నిటి కూడా మా మీద దాదాపుగా 15,000 కోట్ల రూపాయల బాధ్యత పెట్టుబడులు పెట్టాల్సిన బాధ్యత అవసరం వచ్చింది. అంటే గతంలో వారికిన ఆ యొక్క 25,000 కిలోమీటర్లు రెన్యువల్ చేసి ఉంటే ఇంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. నా మీద భారం అయిపోయింది. డిపార్ట్మెంట్కే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. ఏ డిపార్ట్మెంట్లో చూసినా అక్కడ వచ్చినటువంటి కానీ గతంలో ఉన్నటువంటి కానీ లెక్కలు కూడా ఎక్కడ ఏ నిధులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియలేకపోతాం. విద్యార్థులు కెరియర్ లో నిలదొక్కునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఒంగోలు 2 టౌన్ సిఐ మేడ శ్రీనివాసరావు పేర్కొన్నారు. క్రీడా మహోత్సవంలో పాల్గొంటున్న విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్, ఉంగరాల సుమతి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఒంగోలు నగరంలోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో నగరంలోని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు క్రీడా మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి 2 టౌన్ సిఐ మేడ శ్రీనివాసరావు మాట్లాడుతూ గెలుపు ఓటములను ఒకేసారి చూసే రంగం క్రీడా రంగం అని అన్నారు. ఇలాంటి క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరేందుకు ఇక్కడ నుండే బాటలు వేసుకోవాలని ఉద్బోధించారు. స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థి దశలో క్రీడా పోటీలో పాల్గొనే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రీడల్లో రాణించడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత చదువులకు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రావురి హరిబాబు, అధ్యక్షులు నల్లూరి ఉమా మహేశ్వరరావు, డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్ ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారులను సిఐ మేడ శ్రీనివాసరావు, స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ పరిచయం చేసుకుని క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఆర్కిడ్స్ రెండు టీములు అదే క్లోజ్ అందరూ అవును సార్ తీసురా మిగిలిన వాళ్ళందరూ కూడా సారా వెనక్కి రండి. వెనక్కి వాళ్ళు కూడా ఇటు కూర్చోమని చెప్పరా. క్రికెట్ కట్టులే సెక్షన్ ఫస్ట్ మ్యాచ్ ఆర్కిడ్ వర్సెస్ ఎస్ఆర్ బిఎన్జీ వాళ్ళకి గాల్ సెక్షన్ లో ప్రయోగాలు పర్లేదు. మన ఉంగరాల సుమతి చారిటబుల్ ట్రస్ట్ క్రీడోత్సవాల్లో భాగంగా ఇక్కడికి సమావేశమైనటువంటి అందరికీ కూడాను నా యొక్క ఆశీస్సులు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ స్పోర్ట్స్ మీట్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడాను భవిష్యత్తులో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేస్తూ ప్రజలకు దగ్గర అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి మరియు అధికారులకి క్రీడాకారులందరికీ కూడాను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఉంగరాల సమితి చారిటబుల్ ట్రస్ట్ మరియు ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థులకు క్రీడా పోటీలు క్రీడా సంబరాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. మీ అందరూ కూడా విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ఈ పోటీల్లో పాల్గొని అందరూ కూడా మంచి విజేతలు అయ్యి అందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ సందర్భంగా ఈ రోజే కాదు ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు క్రీడా పోటీలు నిర్వహించి అందరినీ ఉన్నతంగా ఎదిగేదానికి తమతో సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ట్రస్ట్ వారు నిర్వహించినటువంటి ఈ క్రీడా మహోత్సవానికి విచ్చేసిన విద్యార్థులందరికీ కూడా చాలా అభినందనలు. అలాగే ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ క్రీడాకారుల్ని అభినందించడానికి వాళ్ళని ఉత్తేజపరచడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ అలాగే వాళ్ళని ప్రత్యేకంగా బహుమతులతో ఆశీర్వదించడానికి మన ఒంగోలు వాటర్ అసోసియేషన్ వాళ్ళు చేసిన కృషికి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీటన్నింటికి వేదికైన మా మున్సిపల్ హై స్కూలు వేదిక కావడం మాకు ఆనందంగా ఉంది. ఇలాగే మరికొంతకాలం ఇలాగే ఈ ఈవెంట్స్ అన్నీ కొనసాగుతూ ఉండాలని ఈ పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఈ క్రీడల ద్వారా ఏదో ఒక కోణంలో కాకుండా అన్ని కోణాలలో పిల్లలు సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ అవకాశం మేము గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం 10లో నిర్వహించామండి ఇలానే సేవా కార్యక్రమం. ఈ సంవత్సరం ఒంగోలులో ఉంగరాల సుమతి చారిటబుల్ ట్రస్ట్ వారితో సంయుక్తంగా కలిసి క్రీడా స్ఫూర్తి ఉంచాలని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రాం చేసాము. ఈ కార్యక్రమం చేయాలనుకోగానే మున్సిపల్ హై స్కూల్ వారు మాకు ఈ వేదికనిచ్చి మాకు సహకరించారు. అలాగే పిల్లకాయలు బాగా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళని చూస్తే ప్రతి సంవత్సరం ఇలాగ ఏదో కార్యక్రమం చేయాలని మాకు కూడా వస్తుంది. పిల్లలందరూ బాగా ఆడి ప్రజలు గెలుచుకోండి. ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బహుమతులు ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల వెన్నుముకను విరిచి పాలన సాగిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. రైతన్నకు అండగా వైసీపీ పార్టీ పేరుతో ఒంగోలు నగరంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు చేతబోని ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో రైతు రాజ్యం నడిచిందని అన్నారు.
నేడు కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తుందని ఆరోపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు 90% సబ్సిడీతో రుణాలు అందించి వారికి గిట్టుబాటు ధరలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే క్రమంలో రైతుల సమస్యల వినేందుకు అధికారులు కూడా సిద్ధంగా లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెడుతున్న రైతులకు కూటమి ప్రభుత్వం సున్నం పెడుతుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యలపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రి ఆదిపులపు సురేష్, ఎర్రగొండపాలెం దర్శి శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి, నాగార్జునరెడ్డి, కసుకుర్తి ఆదిన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపుడి ప్రభాకర్ రావు, లీడ్ క్యాంప్ మాజీ చైర్మన్ కాకుమని రాజశేఖర్, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కనకరావు మాదిగ, ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, సిటీ కన్వీనర్ కటారి శంకర్, కుప్పం ప్రసాద్, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంచురెడ్డి, కొత్తపట్నం మండలం వైసీపీ అధ్యక్షులు ఆళ్ల రవీంద్రరెడ్డితో పాటు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. రోజు రైతే వెన్నుముక ఈ రాష్ట్రానికి అనుకుని జగనన్న వైఎస్ఆర్ గారు పరిపాలిస్తే ఆ రైతు వెన్నుముక విరిచి పరిపాలిస్తున్నటువంటి పాలన ఈరోజు కొనసాగుతుంది. నిజంగా కూడా ఆ రోజు విత్తనాలు ఇచ్చిన, ఎరువులు ఇచ్చిన, వ్యవసాయ పనిముట్లు ఇచ్చిన 90% సబ్సిడీకి ఇచ్చి, రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చి, రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించి, రైతు ఎవరి దగ్గరికి వెళ్ళి దేగి అనుకున్న రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి ప్రతి గ్రామ పంచాయతీలో రైతుకు గిట్టుబాటు ధర కల్పించి, పంటలకు నష్టం వస్తే ఉచిత పంటల బీమా కల్పించి రైతును ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రైతు అదే ఆశించాడు. వీళ్ళు చెప్పిన హామీలు నమ్మారు. 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, రకరకాల హామీలు ఇస్తే నమ్మారు రైతులు. ఈరోజు రైతులు కోరుకుంటున్నారు, అయ్యా నువ్వు ఇచ్చేటప్పుగా దేవుడి గారిగా మా రైతు జీవితాలని నాశనం చెయ్యకూడదు. ఈరోజు ఆ రైతులకు న్యాయం చేయాలని ఏ ప్రభుత్వం అయితే ఈరోజు రైతులకు వ్యతిరేకంగా వెళుతుందో ఆ ప్రభుత్వాన్ని రైతులంతా కలిసి ప్రశ్నించి నిలదీసి రైతుకు న్యాయం చేసేలా పోరాటం చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడానికి ఈరోజు సంకల్పించింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూటమి చేసే రైతులు చేసే అన్యాయాన్ని నిలకట్టడం కోసం గతంలో మా ప్రీతం నాయకులు జగన్మోహన్ వరకు రైతుల కోసం అండగా ఉండి రైతులను రాజు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు. ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతులందరికీ రైతు భరోసా కూడా ఇచ్చిన మహానాయకుడు జగన్మోహన్ అని చెప్పి సభాము తెలియజేస్తున్నా. కానీ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో రైతులను మోసం చేయడం కోసం, రైతుల కోసం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 7 నెలలు అయినప్పుడు కూడా రైతుల గురించి పట్టించుకున్న ఆలోచన లేదు. నీవు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ రైతులకి 20,000 రూపాయలు కాబట్టి ఈ హామీ నెరవేర్దాం కూడా నెరవేర్చే ఆలోచన లేదా? రైతుల్ని మళ్ళా మోసం చేస్తున్నారా? రైతులు నోట్లో మట్టి కొడుతున్నారా? ఆర్బీకే జగన్మోహన్ వచ్చినప్పుడు ఆర్బీకే రైతు భరోసా కేంద్రం పెట్టినప్పుడు జగన్మోహన్ అన్ని విత్తనాలు కానీ, ఎరువులు కానీ, ప్రొక్యూర్మెంట్ కానీ, విత్తనాల ప్రొక్యూర్మెంట్ మొత్తం అట్లే జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత ఆర్బీకే పేరు మార్చారు. రైతు భరోసా ఇక్కడ లేదు. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల కోసం అట్లీస్ట్ ఈ వరి ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం కోసం సెంటర్లు లేవు. తాత్కాలికంగా 1-2 పెట్టినా కూడా దాంట్లో అసలు సెంటర్లు ఎవరు లేకుండా మొత్తం దళారులు, రైస్ మిల్లర్లు వచ్చేసి ఈ రాష్ట్రంలో రైతులు మొత్తం పూర్తిగా అన్యాయం చేస్తారు. నర్సరావుపేట జిల్లా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకును మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, రక్తదానం ప్రాణదానంతో సమానమని కొనియాడారు. రెడ్ క్రాస్ సేవలు అభినందనీయమని, జిల్లా ఆసుపత్రిలో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువచ్చి సిఎస్ఆర్ నిధులతో ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
జిల్లాలో ఈ నెల 14వ తేదీ సాగునీటి సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో మేజర్, మైనర్ కు సంబంధించి 342 సాగునీటి చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో 2,12,009 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,51,385 మంది పురుషులు, 61,529 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరంతా ఆయా సాగునీటి ఆయకట్టు పరిధిలో జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు జరుగుతాయి. మధ్యాహ్నం నుండి సాగునీటి సంఘ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సూపరింటెండెంట్ ఇంజనీర్ వరలక్ష్మి వెల్లడించారు. 342 మంది ఎన్నికల అధికారులు, 342 మంది అసిస్టెంట్ ఎన్నికల అధికారులను నియమించినట్లు చెప్పారు. నగర ప్రజలు కుక్కల భయంతో ఇబ్బందులకు గురి అవుతున్న తరుణంలో వాటి నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. నగర పరిధిలోని కొత్త మామిడిపాలెంలో నగరపాలక సంస్థ ఏర్డనందు వీధి కుక్కలను చేస్తున్న కుటుంబ నియంత్రణ చికిత్స కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వీధి కుక్కల రక్షణ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన వాటి రక్షణ కోసం పలు సూచనలు చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నవంబర్ 15 నుంచి వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్సను చేపట్టడం ప్రారంభించామని తెలిపారు. ప్రతిరోజు 20 నుంచి 25 వీధి కుక్కలను పట్టుకొని వాటికి కుటుంబ నియంత్రణ చికిత్సను చేసి రాబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు 472 కుక్కలను ఈ చికిత్సను చేయడం జరిగిందని వెల్లడించారు. చికిత్స అనంతరం వాటిని తిరిగి యథాస్థానంలో వదిలేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోహర్ రెడ్డి, విస్తృత అసిస్టెంట్ కమిషనర్ బ్రహ్మయ్య, శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఈ డాగ్స్కి సంబంధించి ఏబీసీ ఆపరేషన్స్ అనేటువంటిది నవంబర్ 15 నుంచి మనం స్టార్ట్ చేసాం. మరి దాదాపు 4,900కు పైగా ఇక్కడ డాగ్స్ ఉన్నట్లుగా మరి ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని ప్రతిరోజు 20 నుంచి 25 కుక్కలని పట్టి తీసుకొచ్చి ఇక్కడ మరి డాక్టరు ఎవరైతే నిపుణులు ఉన్నారో వెటర్నరీ డాక్టర్స్ ఇక్కడ వీటికి సర్జరీ చేస్తున్నారు, ఏబీసీ ఆపరేషన్స్. అలా దాదాపుగా ఇప్పటికి 472 డాగ్స్కి ఆపరేషన్ చేయడము, అలాగే దానికి వ్యాక్సినేషన్ వేయటం జరుగుతుంది. ఇదంతా ఒక సిస్టమేటిక్గా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీటిని ఎక్కడైతే మనం క్యాచ్ చేస్తామో తిరిగి అక్కడే వదిలిపెట్టడము ఇలా చేస్తున్నాం. మా ఎంహెచ్ఓ గారు, మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ కూడా మరి ప్రతిరోజు కూడా డాగ్ క్యాచింగ్ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వాటిని ఎక్కడ స్వస్థానాల్లో వదిలిపెట్టేంత వరకు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అందువల్ల నిబంధనలకు అనుగుణంగానే ఇవన్నీ కూడా చేస్తున్నాం. మరి మన నగరంలో చాలా వరకు ప్రజలంతా కూడా ఈ డాగ్స్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉందో అక్కడ మొదట ప్రాధాన్యత కింద డాగ్స్ని క్యాచ్ చేసి ఇక తీసుకొచ్చి ఏబీసీ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇది కంటిన్యూగా ఈ ప్రాసెస్ జరుగుతుంది. మరొక 8 నెలల నుంచి సంవత్సరం పాటు ఇది కంటిన్యూ అవుతుంది. అప్పటికి మనకు ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాం. ఏబీసీ ఆపరేషన్స్ ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఏబీసీ ఆపరేషన్స్ అనేసి నవంబర్ 15 నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము. దీనికి సంబంధించి ప్రతి డాగ్ని క్యాచ్ చేసి దానికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించి వ్యాక్సిన్ చేసిన తర్వాత ఎక్కడ పట్టుకొచ్చారో అక్కడే వదిలేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి మెయిన్ ఏంటంటే ఆపరేషన్ జరిగిన తర్వాత మళ్ళీ మా ప్లేసుల్లో వదిలేస్తున్నారు కదా, అవి కరవగా అని అడుగుతున్నారు ప్రజలందరూ. కానీ ఆపరేషన్ తర్వాత కుక్కల్లో రెగ్యులర్గా ఉండే అగ్రెసివ్నెస్ అనేది ఉండదు. అందువలన దానివల్ల కొంచెం ప్రొటెక్షన్ వస్తుంది. దాంతోపాటు ఒకవేళ ఇన్ కేస్ అవి కరిచినా కూడా మనకు ఎటువంటి ఆపద రాకుండా ఉండడం కోసం ర్యాబీస్ వ్యాక్సినేషన్ కూడా చేస్తాం. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల నెక్స్ట్ పాపులేషన్ స్టెబిలైజ్ అయిపోయి తగ్గిపోతుంది మెల్లిమెల్లిగా. దాంతోపాటు మేము ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే
కొన్ని ఏరియాల నుంచి మాకు కొంచెం ప్రాబ్లమాటిక్ క్యాచ్ చేసేటప్పుడు వచ్చేసి కొంచెం అడ్డుకోవడం ఇలా జరుగుతుంది. కాబట్టి అందరూ ఇదేంటంటే మనం చేస్తుంది ప్రజల ఆరోగ్య దృష్ట్యా అందరం చేస్తున్నాం కాబట్టి మాకు మీ దగ్గర నుంచి మాకు సహకారం ఉంటే దీన్ని విజయవంతంగా కంప్లీట్ చేసుకోవడానికి ఒక 1 year పైనే టైం పడుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మా నగరపాలక సంస్థకి సహకరించి ప్రజారోగ్యానికి కూడా సరిగా చేయగలిగేలాగా సహకరిస్తారని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఓవైపు రైతన్నకు అండగా వైఎస్ఆర్సీపీ అనే కార్యక్రమంలో నాయకులు పార్టీ కార్యకర్తలు బిజీగా ఉండగా దొంగలు తమ చేతివాటని ప్రదర్శించారు. నెల్లూరుకి చెందిన క్రాంతి అనే జేబు దొంగ సందట్లో సడేమియలాగా తన పని తను చేసుకుంటూ దాదాపు 40,000 దాకా దొంగలించాడు. ఇది గమనించిన కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంచురెడ్డి తదితరులు ఆ దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దొంగను పోలీసులు తాలూకాకు తరలించారు. నా బండి పోతే మన తాలూకాలో కంప్లైంట్ ఇచ్చాను. ఎవరికి దొరకలేదు. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా అద్దంకి ఎస్ఐ మహబూబ్ బాషా రోడ్డు మార్జిన్ దాటి అరటికాయల వ్యాపారం, పూల వ్యాపారం, టిఫిన్ బండ్ల వ్యాపారం చేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డుపై ఆటోలు నిలుపుతున్న ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. ఇక మీదట ఎవరైనా రోడ్డు మార్జిన్ పై నిర్మించిన కాలువ దాటి ముందుకు వచ్చి వ్యాపారాలు చేసినా, ఆటోలు నిలిపినా చట్టరీత్యా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మార్కెట్ యార్డు నుంచి బంగ్లా రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, పోతురాజు గండి, భవానీ సెంటర్, దర్శి రోడ్డు, రేణింగవరం రోడ్డు, పొట్టి శ్రీరాములు రోడ్డు ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ కు అంతరాయంగా ఉన్న తోపుడు బండ్ల వ్యాపారులను హెచ్చరించారు. ఎస్ఐ మహబూబ్ బాషా ట్రాఫిక్ క్లియరెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. మంగమూరు రోడ్డులో నవ అవతార క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో మార్గశిర శుద్ధ త్రయోదశిని పురస్కరించుకొని హనుమత్ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గర్భాలయంలో గల శ్రీ పంచముఖ ఆంజనేయునితో పాటుగా ఉత్సవమూర్తిని చూడచక్కగా అలంకరించి సన్నిధిలో కొలువుతీర్చారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తులు సువర్చుల దేవి సమేతంగా కొలువై ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయునికి అభిముఖంగా ఆసీనులై అర్చక స్వాముల సూచనల మేరకు వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ జీవితంలోని కష్టాలను తొలగించి బుద్ధి, జ్ఞానం, తేజస్సును ప్రసాదించమని ఆంజనేయుని వేడుకుంటూ క్రతువును వేడుకగా పూర్తి చేశారు. ఓం హనుమతే నమః, ఓం పలుగుణ సకాయ నమః, ఓం పింగళాక్షాయ నమః, ఓం అమిత విక్రమాయ నమః, ఓం కమః, ఓం దశగ్రీవ దర్పత్యే నమః, ఓం భవిష్యత్ బ్రహ్మణే నమః, రోరగంధి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ ధూపమాగ్రాపయామి, దీపాన్ని చుట్టయామి, 2 సార్లు నీళ్ళు వదలండి గంధం మీద. అర్ఘ్యక్షయామి సేనానాదాయ విద్మహే అనంత శయనాయ దేవో మంగళాశాసనమరే మదాచ. నమస్కారం చేసుకోండి. నీరాజ
ఓం స్వస్తి నో మిమితామస్వినా భగస్వస్తి దేవ్యదితిరా పృథివీసు చేతునా స్వస్తయే వాయుముపప్రవామహై సోమం దేవతే స్వస్తి రహింద్రశ్చాగ్నితదాగ్దతా జానతా సంగమేమహే స్వస్తయనంతాక్షమరిష్టనేమం महद्भूतं वायसदाभ्यो नमः सर्वोपचारान् समर्पयामि మా కలిసమైనటువంటి కొబ్బరికాయ ఒక్కటి మాత్రమే తీసుకున్నాము ఆ రవికి ముక్క తీసుకోవడం కుడి చేతిలో ఇట్లా కొబ్బరికాయ పెట్టుకొని మగవాళ్ళు చేతుల అక్షతలు పైన కొబ్బరికాయ ఉంటాయి ఓం విష్ణుర్మాం రక్షతు చక్రవర్తం ధన పూర్వగం శక్తిర్దక్షిణ పరంగదో తేజీనందగోదస్తా అభయాదుకోద్యమో వరుణో విక్రమాదు కుబేరోత్తయక్షయాచి సర్వా సుముహూర్తో అస్తు. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ వ్రతం మరియు దీక్ష విరమణ కార్యక్రమం వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో తిమ్మనాయుడు తెలిపారు. ఉదయం 7 గంటలకు హనుమాన్ మాల ధారణ భక్తులతో ఆలయ ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించామని, అనంతరం 7:30 గంటలకు భక్తులు సమర్పించిన ఇరుముడి ద్రవ్యాలతో ఉత్సాహమూర్తులకు పంచామృత అభిషేకం నిర్వహించినట్లు చెప్పారు. అవధానులచే హనుమత్ వ్రతం కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. 12 గంటల నుంచి మాన్యసూక్త హోమం, పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అలాగే తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచనలతో దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామినే నమః. శుద్ధోదక ఫలోదక పంచామృతేన స్నానం సమర్పయ. హనుమంత్ మాల దీక్ష విరమణ మరియు హనుమద్ వ్రత కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఉదయం 7 గంటల నుంచి స్వామివారి దేవస్థానం చుట్టూ ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైనది. అందులో భాగంగా స్వామివారికి అభిషేక కార్యక్రమం మరియు భక్తులు మరియు మాలధారణ చేసినటువంటి భక్తులందరి చేత కూడా పంచామృత అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. తర్వాత హనుమద్ వ్రతం మధ్యాహ్నం వరకు నిర్వహిస్తాము. తర్వాత హనుమద్ వ్రతంతో పాటు మన్యసూక్త హోమం నిర్వహిస్తాము. అలాగే పూర్ణాహుతి కార్యక్రమం హోమం తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి తర్వాత ఈ భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలన్నీ కూడా దేవస్థానం వారు అందజేస్తారు. ఈ కార్యక్రమం అంతా పూర్తయిన పిమ్మట వచ్చిన భక్తులకి మరియు మాలా విరమణ చేసినటువంటి భక్తులందరికీ కూడా నిత్య అన్నదానం భవనంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాయంత్రం ఈరోజు ఏర్పాటు చేశాము. అదేవిధంగా దేవస్థానాన్ని కూడా అభివృద్ధి పథం వైపు ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు మన అద్దంకి శాసనసభ్యులైనటువంటి మరియు మంత్రివర్యులైనటువంటి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి యొక్క సలహా సూచనలు మరియు వారి యొక్క తోడ్పాటు, ప్రభుత్వ తోడ్పాటుతో ఈ దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి వైపు వెళ్ళడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతాన్ని దేవస్థానానికి చెందేలా సర్వే చేసి దేవస్థానం పేరున రిజిస్టర్ అయ్యేలా చేయడానికి మంత్రి గారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుంటాము. అదేవిధంగా దేవస్థానంలో ఇంకా చాలా మార్పులు చేయవలసి ఉన్నది. వీటన్నిటినీ దీర్ఘకాలిక దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులన్నీ కూడా తీసుకుంటాం. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.